సార్ పోరలకు చేతులకు మట్టి అంటుందంటే వర్ర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 ర్rర్ర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 ర్rర్రర్రర్rర్rర్rర్rర్rr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 
సార్. రోడ్ అంటే అప్పట్లో మాకు డాంబర్ రోడ్డు లేకుండే కానీ మట్టిలోనే ఆడుతాం సార్ మేము. పక్కింటోడు ఇల్లు కడుతున్నాడు అంటే పాపం మన ఇసుకంతా మా ఇంట్లోనే ఉంటుంది. అంటే అంత ఆడుతుంటే మేము మట్టిలో ఇసుకెలా మాకు ఏం కాకపోతుండే సార్. గూటాల లెక్క ఎవరికి ఏం కాకపోతుండే. ఇప్పటి పోరలు ఇట్లా బయటకు ఇట్లా కాలు పెట్టినట్టే తుమ్మే, ఇక్కడికో ఇట్లా చెట్టు పెట్టినట్టు దగ్గే అంటారు. ఓ ఏమన్నా అసలు మట్టిలో ఆడుకోవచ్చా ఆడుకోవద్దా? ఒక్క మాట అమ్మా, ఇప్పుడు ఇన్ఫెక్షను ఒక దిక్కు, అలర్జీ అనేది ఒక దిక్కు. ఇప్పుడు ఎంతో కొంత ఇవాళ రేపు ఏమైతే మెడిసిన్ ప్రకారం చెప్పేది ఏంటిదంటే ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్, అంటే మరి బొరలాడుకుంటా కాదు కానీ ఎంతో కొంత అవుట్డోర్ గేమ్స్ అనేది అయితే ఉండాలి. సరే ఇప్పుడు ఆటలు ఆడుకొని వచ్చిండ్రు, డ్రెస్ పాడైంది, శుభ్రంగా కడగాలి, తినిపించాలి. అదే మట్టి చేతులతో తింటే ఇన్ఫెక్షన్లు వస్తాయి, అది ఇబ్బంది. అట్లా కాకుండా మీరన్నట్టు బాగా అల్ట్రా క్లీన్గా ఉండి ఏమి లేకుండా ఉండేటోళ్లకు ఎలర్జీలు అనేవి పెరుగుతాయి. ఇప్పుడు మనకు భారతదేశంలో 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ సరిగ్గా శుభ్రంగా లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, బది శుభ్రం ఎక్కువయ్యి అలర్జీలు ఉన్నాయి. చూసిండ్రా, నెత్తి కింద మెత్త పెడితే కొంచెం సర్ది తక్కువ అవుతుంది, పిల్లలు మంచిగా నిద్రపోతారు, పిల్లలకు నిద్ర పడుతుంది అని అంటారు. ఈ నెత్తి కింద మెత్త అనేది చిన్నపిల్లలకి పెట్టద్దు అంటారు కదా సార్. మామూలుగా చిన్నప్పుడు ఎట్లా పెడతారు, ఇటొక మెత్త అటు ఇటు తిరగకుండా కూరలకు పెడుతుంటాం మేము. ఇప్పుడు నెత్తి కింద మెత్త వేసుడు అంటే ఇప్పుడు ఎట్లా అంటామా, ముక్కు, గొంతు, ఈ శ్వాసకోశం, ఈ 3 ఒక్క లైన్లకు రావాలంటే మెత్తం అనేది పెట్టవచ్చు. మెత్త ఇంత పెద్దగా ఉన్నది కాదు, ఈ సైజు ఉన్నది. అయితే అది ఎట్లుంటుంది అంటే నెత్తి కింద పెట్టే కంటే భుజాల కింద పెడితే, స్పెషల్లీ సర్ది ఉన్న పిల్లల్లా, జ్వరం వచ్చిన పిల్లల్లా మెత్త అనేది భుజాల కింద పెట్టాలి, నెత్తి కింద పెట్టద్దు. అటువంటి ఏమైందంటే శ్వాస అనేది కరెక్ట్గా ఒక్క లైన్లోకి వస్తుంది, శ్వాస తీసుకోవడంలో వానికి సౌలత ఉంటుందా అని అట్లా దిండు పెట్టమంటారు. దిండు భుజాల కింద పెట్టాలి, నెత్తి కింద కాదు. సార్ నెత్తి అంటే యాదకి వచ్చింది, నెత్తి ఎక్కువ ఉంటుంది కదా సార్. పూరలకు మంచిగా ఇట్లా కులకులు ఎంటికలు ఉంటే సర్ది అవుతుంది. పూరానికి చిన్నగా కటింగ్ చేపి అంటారు సార్, అది ఏమడుతుంది సర్ది అవుతుంది. నెత్తి ఎక్కువ ఉంటే కూడా సర్ది అవుతుందా? నెత్తికి నెత్తి జుట్టుకి సర్దికి సంబంధం లేదు. సర్ది అనేది వైరస్ ఇన్ఫెక్షన్, వేరే ఇన్ఫెక్షన్. ఇప్పుడు నూనె పెట్టిండ్రు, అదైతే ఇప్పుడు కొబ్బరి సాంబార్ పెడితే కూడా సర్ది అవుతుంది, కొబ్బరి నూనె చల్లదనం అంటారు కాదు సార్. అంటే అది మసాజ్ లాగానే. ఇప్పుడు నెత్తి మసాజ్ చేస్తే, బాడీ మసాజ్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి. కాకపోతే అది పెట్టి అట్లా శుభ్రం చేయకుండా వారాలు ఉంటే మట్టి చేరితే దానివల్ల ఇబ్బంది అవుతుంది. కానీ నెత్తికి నూనె పెట్టడము, బాడీ మసాజ్ చేయడము పిల్లలకు మంచి లాభాలే ఉంటాయి. ఆ నెత్తికి నూనె పెట్టి వారాలు అట్లనే ఉంటే అందులో జిడ్డు చేరి దానివల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. కానీ నూనెతోనైతే ఇన్ఫెక్షన్ రావు.